కేరళ ప్రభుత్వం తీసుకున్న ఓ వినూత్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాష్ట్ర పక్షులు, జంతువుల తర్వాత తొలిసారిగా బ్యాసిలస్ సబిలస్ అనే బ్యాక్టీరియాను రాష్ట్ర సూక్ష్మజీవిగా ప్రకటిస్తూ చరిత్ర సృష్టించింది. మంచి సూక్ష్మజీవులపై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి అవగాహన పెంచాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం. సాధారణంగా బ్యాక్టీరియా అనగానే వ్యాధులే గుర్తొస్తాయి. కానీ నిజానికి ప్రకృతిలో ఉన్న సూక్ష్మజీవుల్లో 99% వరకు మనకు మేలు చేసేవి. కేరళ ఎంచుకున్న బ్యాసిలస్ సబిలస్ నేలలో మానవ పేగుల్లో సహజంగా ఉండి ఆరోగ్యానికి, పర్యావరణానికి కీలకంగా పనిచేస్తుంది. అత్యంత వేడి, కఠిన వాతావరణాన్ని కూడా తట్టుకొని అంతరిక్షంలో 6 ఏళ్ల పాటు జీవించిన ఘనత దీనికి ఉంది. వ్యవసాయంలో నేల ఆరోగ్యం మెరుగుపరచడం నుంచి ఆహార పరిశ్రమ, బయోటెక్నాలజీ, ఔషధాల తయారీ వరకు దీని ఉపయోగం విస్తృతం. సెల్ఫ్ హీలింగ్ కాంక్రీటులో పగుళ్లు నింపే స్థాయిలో పనిచేయడం దీని ప్రత్యేకత. సూక్ష్మజీవులు భవిష్యత్తు పరిశ్రమలకు మూల స్తంభాలని గుర్తించి కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సైన్స్ను సమాజానికి దగ్గర చేసిన గొప్ప ప్రయత్నంగా చెప్పొచ్చు.